మీరు ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతున్నారా? ఒక పని మీద ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోతున్నారా? ఆ పని మీకు ఇష్టం లేని పని, ఫోకస్ చేయలేకపోతున్నాం, దట్స్ ఓకే. కానీ మీకు ఎంతో ఇష్టమైన పని, మీకు నచ్చిన పని, ఆ పని మీద కూడా మీరు ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోతున్నారా? ఒక పావు గంటో ఒక అర్ధ గంటో ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే, ఎవరితో మాట్లాడకుండా, ఏ ఫోను చూడకుండా చాలా అన్కంఫర్టబుల్గా, రెస్ట్లెస్గా అనిపిస్తుంటుందా? చాలా మందికి ఛాలెంజ్ ఉందండి. దీనికి కారణం ఒక తీపి విషయం అంటే బై నేచర్ అది విషం, కానీ చాలా తీయగా ఉంటుంది. ఒక కెమికల్, దాని పేరే డోపమిన్. మనం సంతోషంగా ఉండాలన్నా, పీస్ఫుల్గా ఉండాలన్నా, రిలాక్స్డ్గా ఉండాలన్నా, మనం క్రియేటివ్గా ఆలోచించాలన్నా, మన మూడ్ బాగుండాలన్నా, పాజిటివ్గా ఆలోచించాలన్నా బాడీకి 4 కెమికల్స్ కావాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి DOSE అనే యాక్రోనిమ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. D అంటే డోపమిన్, O అంటే ఆక్సిటోసిన్, S అంటే సెరోటోనిన్, E అంటే ఎండార్ఫిన్స్. డోస్, ఈ 4 కావాలి. అయితే ఈ డోపమిన్ తో వచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఇది చాలా ఎడిక్టివ్ అండి. బ్రెయిన్ దీనికి ఎడిక్ట్ అయిపోతుంది. ఒకసారి గనక మనం డోపమిన్ అనేది మన మైండ్ కి ఇస్తే అది ఎమ్మటే ఏమడుగుతుందంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దాని ద్వారా డోపమిన్ ఇస్తూనే పోయి ఇచ్చేసి ఓవర్లోడ్ అయిపోతుంది. దాని ద్వారా ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారంటే ఫోకస్ చేయలేకపోవటం, ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వటం, ఇటువంటి ఇష్యూస్ ఎన్నో ఫేస్ చేస్తున్నారు. డోపమిన్తో ప్రాబ్లం లేదండి, డోపమిన్ బాడీకి కావాలి. అయితే దాన్ని ఎలా సమకూరుస్తున్నాం అనేదే ఇబ్బంది. నాకు దాహం అయిందండి, దాహం అవటం తప్పు కాదు కదా, కానీ దాహాన్ని దేని ద్వారా తీర్చుకుంటున్నాను అది చాలా ఇంపార్టెంట్. నేను మంచినీళ్ళు తాగి దాహం తీర్చుకోవచ్చు, కొబ్బరి బొండం తాగి దాహం తీర్చుకోవచ్చు, లేకపోతే ఏసి దాహం తీర్చుకోవచ్చు కదా. డోపమిన్లో తప్పు లేదు, కానీ ఎలా ఇస్తున్నాం. చాలామంది దీని ద్వారా ఇస్తున్నారు. ఎందుకు స్క్రోల్ చేస్తున్నామో తెలియదు. ఉన్నట్టుండి టింగ్ అని నోటిఫికేషన్ వస్తుంది, ఫోన్ ఓపెన్ చేస్తాం. ఆ నోటిఫికేషన్ ఏంటో, ఆ మెసేజ్ ఏంటో చూడటానికి ఫోన్ ఓపెన్ చేసాం, ఇక అంతే. అది ఎటో పోయింది, పావు గంట, అర్ధ గంట, గంట. అర్థమవుతుందా?